హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం అండి, పునరుద్ధానపు దినం. మందిరాలకు వెళ్తున్నారా? వెళ్ళాలి. ఆన్లైన్లో వాక్యం విని సరిపెట్టుకోకండి. నేరుగా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన్ని ఆత్మతో సత్యముతో తోటి విశ్వాసులతో చేరి ఆరాధించి ఆయన ఆలయంలో నుండి ఆయన ఏ మాట మనకు సెలవిస్తాడని ఆలకించడం మనకి ఎంతో మేలు. ఓ చిన్న వాక్య ధ్యానం, తవలమంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతి ఆదివారము ప్రభు దినమని ఘనముగా ఎంచమన్నావు. ఈ రోజంతా నీ మాటలు ధ్యానించుటకు, నీ కొరకు జీవించుటకు, నీ సాక్షులుగా ఉండుటకు, నీ కొరకు పరిచర్య చేయుటకు మాకు ఒక్కొక్కరికి నీ సహాయం చేయను. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం. ఎందుకు మందిరానికి వెళ్తున్నాం అంటే, ఆదివారం క్రైస్తవులం కదా అంటారేమో. ఎందుకు వెళ్తున్నారు అంటే పాటలు పాడటానికి అంటారేమో. ఎందుకు వెళ్తున్నారు అంటే కానుక వేసి రావడానికి అంటారు. ఎందుకు వెళ్తారు అంటే మరి ఫ్రెండ్స్ని చూడటానికి అనేవారు కూడా ఉన్నారు. ఇవాళ ఏంటంటే మరి ఒక బాధ్యతతో, ఒక ఆచారంగా కాకుండా ఎందుకు వెళ్తున్నాం మందిరానికి ముఖ్యంగా చెప్పండి? దేవుని వాక్యం వినడానికి. వాక్యం ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంది. కానీ పరిశుద్ధాత్ముడు ఆ మందిరంలో మనందరము చేరినప్పుడు దేవుడు ఎప్పుడూ మాట్లాడేవాడు. ఆనాడు ఇశ్రాయేలుతో, నేను రేపు మధ్యకు వస్తాను, మీరందరూ సమావేశం అవ్వండి అని అందరినీ సమకూర్చి ఆయన కొండపై నుండి గొప్ప వెలుగులో తన స్వరమును వినిపింపజేసేవాడు. అలాగే ఆ షకీనా అనుభవం మన జీవితాల్లో, మందిరములో దేవుని బిడ్డలందరూ కలిసి వచ్చినప్పుడు, ఆయనని పాడి స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవించగలుగుతాం. మందిరాలకు వెళ్ళండి. ముఖ్యంగా అక్కడ ఎన్ని పాటలున్నా, ప్రార్థనలున్నా, మిగిలిన కార్యక్రమాలన్నీ ఉన్నప్పటికీ, ప్రభు బలున్నా, మరి బైబిల్ పఠనం ఉన్నా, అన్నిటికంటే ముఖ్యం వాక్యం వినటం. సాధారణంగా మన ఆలయాల్లో 45 నిమిషాల నుంచి 1 అవర్, 2 అవర్స్, 2.5 అవర్స్ వాక్యం వినేవాళ్లే ఉన్నారన్నది సందేహమే లేదండి. వాక్యం కొరకు అనేక మంది విశ్వాసులు ఈ రోజున ఆసక్తిగా ఉన్నారు. వాక్యంలో సారం ఉంటే, అది దేవుని మాట అయితే ఎంతసేపు విన్నా అది మనకు తనివి తీరదండి. మన సమస్యలన్నిటికీ జవాబులు దొరుకుతాయి. మనకి ఆశ్చర్యమైనటువంటి అభివృద్ధిని చూపిస్తాయి. మనం ఎలా ఫలించాలి, ఎలా దీవించబడాలి, ఎలా జీవించాలి ఈ లోకంలో అని అన్నిటికీ మనకి వాక్యం ఆధారంగా ఉంది. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుండి వాళ్ళకి అక్కడ చర్చెస్ లేవు, ఆరాధన లేవు, నాయకులు లేరు, ప్రవక్తలు లేరు. బానిసలుగా మూలిగి వారిని ప్రభు విడిపించి వారిని అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ద్వితీయోపదేశకాండం వచ్చేటప్పటికి వారిని రెండవసారి వారిని ఉజ్జీవింపజేయడానికి రాయబడిన మొత్తం సంపుటిక ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత జరిగిన ద్వితీయ ఉపదేశ కాండం. ఒకసారి రివిజన్ చేస్తున్నారు. ఇందులో 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం అంటే అందరికీ ఇష్టమే. మీకు ఇష్టమా? అసలు మీకు తెలుసా ఏముందో? మీరు చదివేవారైతే కదా, చదవండి. ఈరోజు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. మీరు చర్చకు వచ్చిన తర్వాత మీకు బోల్డ్ సమయం ఉంటుంది. ఊరికే టీవీలు పెట్టుకొని కూర్చోకండి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకండి, అటు ఇటు తిరగకండి. దేవుని కొరకు దినమంతా గడపండి. 28వ అధ్యాయంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. గర్భఫలమును, భూఫలమును, పశువుల మందను, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవించబడదు. నీ గంపయు, నీ పిండి పిసుకు పాత్రయు, నీ తొట్టియు దీవించబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ వద్ద నుండి పారిపోదు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును.
నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చు దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రాస్పారిటీ గాస్పల్ అంటారేంటండి? అవును, ప్రభువుని నమ్ముకుంటే అభివృద్ధి, ఆశీర్వాదమే. కానీ ఎప్పుడు? చర్చికి వెళ్ళినంత మాత్రానే కాదు కదా, చర్చికి వెళ్ళి వచ్చామన్నంత మాత్రానే కాదు కదా, ప్రార్థన చేసుకున్నామని అంటే సరిపోదు కదా. ఒక గొప్ప స్వస్థత వరం కలిగిన దైవజనుడు నా కొరకు ప్రార్థించాడు, అభిషేకించబడిన దైవజనుడు నన్ను ఆశీర్వదించాడు అంటే వచ్చేస్తే అనుకున్నారు ఆశీర్వాదాలు? ఆశీర్వాదాలు పాస్టర్ల చేతుల్లో లేవండి. ప్రభు నామములో మనం విధేయులమైనప్పుడు, నా మాటలు వినిన ఎడల, స్పష్టంగా ఉందండి, నా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, నా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. మాట వినటం అంటే చెవులతో విని ఊరుకోవటం కాదండి, వినిన దాని ప్రకారము నడుచుకొనిన ఎడల. దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవాడు దీవించబడతాడు. ఎవ్వరూ వారి దీవెనలు ఆపలేరండి. అవి ముక్కకర్లా, మూలగకర్లా, ప్రయాసపడక్కర్లా. దేవుడు దీవించినప్పుడు ప్రతిదీ సరిపోగ మిగులుతుంది, గిన్నె నిండి పొర్లుతుంది, సమృద్ధి ఉంటుంది. మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేవు అంటే, కరువులోనే ఉన్నాము అంటే దేవుడు దీవించలేక కాదు, దేవుడి దగ్గర ఆశీర్వాదాలు అయిపోయినందున కాదు, కానీ మనం విశ్వసించినందున, మనం దేవుని మాట విననందున, విన్నదాని ప్రకారము నడుచుకొనందున. అందుకే కొందరు మందిరాలకు వెళ్తారు, వస్తారు, కానీ ఎటువంటి దీవెన ఉండదు. కారణం, వెళ్తున్నారు, వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారంటాడు. చూసారా? జీవితంలో మార్పు లేదు, హృదయంలోనికి దేవుని మాట వెళ్ళనివ్వట్లేదు. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే ఈ దీవెనలన్నీ మీకు కలుగుతాయి. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడో చూడండి. ఏంటా దీవెనలన్నీ? పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భఫలము, భూఫలము, పశు సంపద, నీ గంప, నీ పిండి పిసుకు పాత్ర, నీ తొట్టి. నువ్వు సిటీలో దీవించబడతావు, నువ్వు విలేజ్లోనూ దీవించబడతావు. ఏదో పట్టణానికి వెళ్తేనే గొప్పలమవుతావు అనుకుంటున్నారు. పల్లెటూరులో ఉన్నానంటే దేవుడు దీవిస్తాడు. నువ్వు వ్యాపారం చేస్తేనే దీవెన అనుకుంటున్నావు, నువ్వు వ్యవసాయం చేసినా దేవుడు నన్ను దీవిస్తాడు. నువ్వు ఉద్యోగం చేస్తే, పెద్ద ఉద్యోగం చేస్తేనే దీవెన అనుకుంటున్నావు, నువ్వు చిన్న ఉద్యోగమైనా దీవించబడతావు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు ఏ చిన్న పని చేసుకున్నా, నువ్వు గొర్రెల కాపరిగా దీవించబడ్డాడండి ఆ దావీదు. అనామికుడుగా సమస్తం విడిచిపెట్టినటువంటి మోషే దీవించబడ్డాడు. ప్రభు పిలుపుకు లోబడి అన్నీ విడిచిపెట్టి వెంబడించిన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆయన దేవుని మాటలు విన్నప్పుడు మన ఆలోచనలు, మన ప్రయత్నాలు, మన యొక్క ప్రయాస అక్కర్లేదండి. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. నీ గంపయు, నీ పిండి పుసుకు తొట్టియు దీవించబడదు. నీ వంటల్లో దీవెన, నీ ఇంటిలో దీవెన, నీ పదార్థాల్లో దీవెన, నీ ఆహారంలో దీవెన, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశు సంపద, నీ గర్భఫలాలు దీవించబడతారు. చాలామంది గర్భఫలాలు లేవంటున్నారు. పుట్టిన బిడ్డలు ఎందుకు పనికి రాకుండా ఉన్నారు? మాట వింటం లేదు, లోబడటం లేదు, నష్టపోతున్నారు, నాశనం అయిపోతున్నారని వాపోతున్నారు. నీ బిడ్డలను దీవిస్తాడు. నీ బిడ్డల కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీవు దేవుని మాట వింటే నీ గర్భఫలం దీవించబడుతుంది. నీ భూఫలం, నీ పంటలు బాగా పండుతాయి. నీ యొక్క మందలు, నీ యొక్క బిజినెస్, నీ ప్రొఫెషన్ ఏదైనప్పటికీ సరే. అందరికీ గొర్రెలు, ఎడ్లు లేవు, కానీ ఇప్పుడు మనకి ఏ ప్రొఫెషన్ ఉన్నా, కుండల వ్యాపారం చేస్తున్నా, చిల్లర వ్యాపారం చేస్తున్నా, కాయగూరల వ్యాపారం చేస్తున్నా, ఏ చిన్న పని చేసినా అది నూరంతలుగా ఫలించేటట్టు చేస్తాడు. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు. చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన చాలదు. ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పి కాసేపు ఏదో స్తుతి అనటం వల్ల చాలనే చాలదు. మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విని ఆచారాలు పాటించి కానుకలు అందించి ఓయబ్బో ఎంత ఆర్భాటం చేసినా ఆశీర్వాదాలు లేవేంటండి నా జీవితంలో? దశంభాగాలు ఇచ్చినా కూడా నాకు ఆశీర్వాదాలు లేవే అని చాలామంది వాపోతున్నారు. నువ్వు దశంభాగం ఇచ్చినా, నీవు కోట్లు దేవునికి ఇచ్చినా, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే నీకు ఆశీర్వాదం లేదు. నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పప్పులు లేవని ఆ రోజు గారడీ సిమ్మోనుతో
పేతురు చెప్పినట్లు ఈ రోజున అనేకులు హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా, వాక్యానుసారంగా జీవించకుండా కానుకలిచ్చి దేవుడిని సంతోషపెడదాం అనుకుంటున్నారా? అసాధ్యం. దేవుని దీవెన నీకు కావాలంటే ఆయన మాట వినాలి. మాట వినకపోతే ఏమవుద్దట? అక్కడే ఉంచండి 15వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమైన ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకున్న వలన నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఎవరు శపించక్కర్లేదు నిన్ను. దేవుని మాట వినకపోతే ఈ శాపములన్నీ నీవు సంభవించును. పట్టణంలో శపించబడతావు, పొలంలో శపించబడతావు, నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి శపించబడుతుంది, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెలు, నీ మందలు శపించబడతాయి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు, వెలుపలికి పోయినప్పుడు శపించబడతావు. అయ్యయ్య, ఇంట్లోకి వస్తే ఇంట్లో గొడవ, బయటికి వెళ్తే బయట గొడవ, ఇంట్లోకి వచ్చినా నష్టమే, బయటికి వెళ్ళినా కష్టమే. ఇలాగే ఉంది కదా చాలామంది జీవితం. కారణం మీరు దేవుని మాట వింటలేదేమో, విన్న దాని ప్రకారంగా నడుచుకోవటం లేదేమో. విననీయుడని శాపాలన్నీ వచ్చేస్తాయి. ఇట్స్ ఆల్. ఖచ్చితంగా మనం ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. అన్ని విషయాల్లో కొంతమంది అంటారు, నాకు ఎక్కడికి వెళ్ళినా ఏమీ సాధించలేకపోతున్నానండి. దుబాయ్ వెళ్ళినా ఉద్యోగంలో అక్కడ నాకు జీతం సరిపోవటం లేదు. అమెరికా వెళ్ళి చదువుదామంటే అక్కడ నా చదువు సాగటం లేదు. ఎంతెంతో ప్రయాసపడుతున్నాను, ఏదేదో అవుతున్నానే కానీ నా జీవితంలో అభివృద్ధి లేదనే వారిగా మీరు ఎవరైనా ఉన్నారా? మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదండి. యేసయ్య మాటలకు లోబడండి, ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. మీరు అడగకపోయినా ఆశీర్వాదాలు మీ వెంటబడతాయి. ఆయన మిమ్మల్ని అన్ని విషయాల్లో దీవిస్తాడు. ఆయన మాట వినకుండా ఆచార భక్తితో సరిపెట్టుకొని ఎవరో పాస్టర్ గారు ఎవరో ఒకరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు అనుకుంటూ సరిపెట్టుకుంటే నీకు శాపములన్నీ అడక్కపోయినా నీ వెంటబడతాయి. నీవు మాట వింటే తలగా ఉంటావు కానీ తోకగా ఉంటావు. నువ్వు మాట వినకపోతే తోకగా ఉంటావు కానీ తలగా ఉండలేవు. నీవు దేవుని మాటల ప్రకారంగా నడుచుకోకపోతే అందరికంటే కడపటి వాడిగానే మిగిలిపోతావు కానీ ఉన్నతమైన స్థితిలో ఉండలేవు. దేవుని మాట వినేవాడు హెచ్చించబడతాడు కానీ తగ్గించబడడు. తలగా ఉంటాడు కానీ తోకగా ఉంటాడు. పైవాడిగా ఉంటాడు కానీ క్రిందవాడిగా ఉంటాడు. ఎంతమంది మీ జీవితాల్లో యేసయ్యను మాటలను వింటున్నారు? ప్రతి మాట, ఆయన ప్రతి మాట మనకు జీవపు ఊటగా ఉన్నది. ఆ మాట ప్రకారం నడుచుకునే యెడల మనం దీవించబడతాం. ఆదివారం మందిరాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారం దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విన్న సందేశంలో ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడాడు, ఈ వాక్య సారమేంటి, నా హృదయానికి అవసరమైనదేంటి, నేను తీసుకోవలసిన వాగ్దానం ఏంటి, దిద్దుకోవలసిన విషయం ఏంటి, నేర్చుకోవలసిన పాఠం ఏంటి, విశ్వసించవలసిన విషయం ఏంటి, విడిచిపెట్టవలసిన దోషం ఏంటి అని కొన్ని ప్రశ్నలు వేసుకొని హృదయానికి అనునయించుకొని అక్కడికక్కడే మనం ప్రార్థిస్తే విరిగి నలిగిన హృదయం గల వారికి ఆసన్నుడైన ప్రభువు ఆలయములో నుండి నీవు బయటికి వెళ్ళులోగానే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన పాపులు, దోషులు, రోగులు, వేదనలో సంవత్సరముల తరబడి బాధలలో, నష్టములలో, కష్టములలో ఉన్న వారిని ప్రభు ఏం చెప్పాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానముతో వెళ్ళము, సంతోషంతో వెళ్ళము. ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళి తిరిగినప్పుడు నూతన బలం పుంజుకోవాలంటే, నూతన శక్తిని పుంజుకోవాలి, నూతన ఆశీర్వాదాలతో నింపబడాలి. దినదినాభివృద్ధి పొందుతూ క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎదగాలి. ఆచార భక్తులుగా మిగిలిపోక ఆయన మాట విని దాని ప్రకారంగా నడుచుకుందాం. అత్యధికంగా ఆశీర్వదించబడి ఆయన నామానికి మహిమ కలుగు చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నదిలో మా హృదయాలు కుమ్మరిస్తున్నామయ్యా. బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టమన్నావు. ఆచారాలు పాటించే క్రైస్తవులుగా మిగిలిపోక, కానుకలు ఇచ్చానులే దేవునికని సరిపెట్టుకోక, విరిగి నలిగిన హృదయాన్ని నీకు సమర్పించుకున్నట్టుకు నలిగిన హృదయముతో నీ సన్నదిలో ప్రార్థించి, శుద్ధ హృదయముతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించి, నీ మాటలు విని హృదయములో భద్రపరుచుకొని
ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ అన్ని విషయముల్లో దీవించబడుటకు మాకందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు, భారాలు ఒక వాట్సాప్ చేయండి అని రోజు చెప్తూనే ఉన్నాను. మీరు పంపిస్తున్నారు, మీకోసం ప్రార్థిస్తున్నాను. తప్పక ప్రభు మనకి జవాబిస్తాడు. ప్రోచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు కొన్ని మీకు లైవ్ ఇస్తున్నాం. మీరు మీ మందిరాల్లోనికి వెళ్ళి వాక్యం విన్న తర్వాత మీకు అనుకూలమైన సమయంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఉంటుంది కాబట్టి మీరు అనుకూలమైన సమయంలో వాటిని మళ్ళీ వీక్షించవచ్చు. అంతేకాకుండా మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక. ఉదయకాల స్తుతులు